హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మా అమ్మ చేస్తోంది పండగ. చూడండి, డెకరేషన్ చేస్తోంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిందనమాట. ఇలా ఉంది మా దేవునిలో. సో ఫుల్ ఫినిష్ అయ్యే వరకు చూడండి, చాలా కలర్ఫుల్గా మెరిసిపోతుంది ఈరోజు మా దేవునిలో, దేవుని ఆశీర్వాదంతో. హాయ్ ఫ్రెండ్స్, దేవుని గదిలో అమ్మ అంతా డెకరేషన్ చేస్తుంది, నేను హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. అమ్మ అది పడింది నాకు నూనె వేసిస్తాను. అనుకోండి చాలు కదా, ఇది చేసి పెట్టేదా? ఇది చాలా వద్దా? పూలు మాత్రం ఇప్పుడు లేదు కదా. ఇది డెకరేషన్ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి ప్లీజ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. ఉంటే చూడండి, దేవుని ఇల్లు అయితే అలంకారంగా మెరిసిపోతుంది అనమాట, కాదంటారా? పెద్దవాళ్ళు ఉన్న ఇల్లు ఇలా మెరుస్తుంది అనమాట. దీపాలు వెలిగిస్తున్నారు. ఇప్పుడు మా దేవుని ఇల్లు కళకళగా వెలిగిపోతోంది ఫ్రెండ్స్. ముఖాలు పెట్టాలా వద్దా? ఇది లాస్ట్ ఫైనల్ ఫ్రెండ్స్. చూడండి, మా దేవుని ఈరోజు మా అమ్మ చేసినందువల్ల ఎంత కళకళగా ఉందో. సో లాస్ట్లో మంగళారతి ఇచ్చారు. అది మనందరికీ కాదండి, సూర్య భగవానికి హారతి ఇచ్చారనమాట. సో మీరందరూ మా ఇంట్లో నుండి హారతి తీసుకోండి. సో దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదించాలి, మీకు తోడుండాలి. శివయ్య ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుండాలి ఫ్రెండ్స్. మళ్ళొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరి ఫ్యామిలీస్కి. దేవుని ఆశీర్వాదం ఉండాలి ఫ్రెండ్స్ మీ అందరికీ. సో అలాగే మమ్మల్ని కూడా దీవించండి. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం కుంకుమ అట్లే ఉందా? అందరికీ దేవుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. బాయ్. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.